శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము, దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు శ్రమను అనుభవించాలి అంటూ పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పిలుపునిస్తూ ఉంటున్నాడు. అవును, అంత్యకాలం సమీపిస్తున్న కొద్దీ, యేసు ప్రభు యొక్క రాకడ సమీపమవుతున్న కొద్దీ దేవుని యొక్క సంఘం ఒక మహా సైన్యంగా తయారవ్వాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వధు సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నీవు టెక్కములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు అంటూ పరమగీతం 6:4 మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు యొక్క సంఘముల గురించి వ్యూహత సైన్య సమభీకర రూపిణి అంటూ వ్యూహము తీరి నిలుస్తున్నటువంటి సైన్యమంతా భీకరంగా కనబడుతున్నటువంటి దానవు అని మాట్లాడుతున్నాడు. ఇందుకు మనం సైనికులు కావాలంటే మనలో ఉండాల్సినటువంటి లక్షణాలేంటి? మొట్టమొదటిగా సైనికుడు అన్నటువంటి వాడు తాను గాయపడటానికి కానీ ఎదుటివాడిని గాయపరచడానికి కానీ వెనుక తీయడు. గాయాల కన్నా రక్తం కారుతున్న సామాన్య ప్రజలు భయపడతారేమో కానీ దేవుని యొక్క సైనికులు ఎప్పుడు కూడా భయపడరు. భయపడేవాడు క్రీస్తుకు సాదృశ్యంగా సైనికుడిగా ఉండలేడు పిల్లారా. నిజమైనటువంటి మంచి సైనికుడు వెనుకంజ వేయుడు, సమయాన్ని వృధా చేయుడు, ఏకాగ్రతతో కత్తి జులిపించి యుద్ధంలోనికి దూకుతాడు. ఆ పోరాటంలోకి తనకి గాయాలు కావచ్చు, ఇలా ఎదుటివానికి గాయాలు కావచ్చు. ఏదేమైనా కూడా పోరాటమే ధ్యేయం, విజయమే సాధించే లక్ష్యంగా ఈ లక్ష్య సాధనకంలో కనికరాలంటూ సానుభూతులంటూ ఏమీ ఉండవు. పిరికితనానికి అస్సలు తావే ఉండదు. అవును, క్రీస్తు యొక్క సేవ పరిచర్యలో మనమందరం ముందుకు సాగాలి అంటే పిరికి వారి యొక్క లక్షణాలు మనకు ఉండకూడదు. యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన వారమై శ్రమలను అనుభవిస్తూ విజయోత్సవంగా ముందుకు వెళ్ళాలి అంటే నిత్యము పోరాడుతూ ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మేమందరము మీ సువార్త ప్రకటించే సైనికులుగా మార్చండి. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పును తెస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.